హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సనా కిచెన్. ఇవాళ నేను పిజ్జా చేస్తున్నాను చూడండి. ఈ కప్పుతో ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. నేను మైదాతో చేయకుండా గోధుమ పిండితో చేస్తున్నాను. పిల్లలకి మంచి హెల్త్ అని ఎప్పుడన్నా ఒకసారి మైదాతో చేసుకోవచ్చు. చూడండి, గోధుమ పిండి వేసేసుకున్నాను. ఒక స్పూను ఉప్పు వేస్తున్నాను. ఒక స్పూన్కి కొంచెం తక్కువే. ఒక స్పూన్ అయితే పంచదార వేస్తున్నాను, టీ స్పూను. హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా పావు స్పూన్. మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలాగ మొత్తం కలుపుకోవాలి. పెరిగి వేసుకొని కొంచెం కొంచెంగా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా నీళ్లు వేయాల్సిన అవసరం లేదు, ఉట్టి పెరుగుతోనే కలపాలి. ఇలాగ మొత్తం కలిపేయాలి, బాగా కలుపుకోవాలి. చూడండి, పిల్లలు ఎంతో టేస్టీగా తింటారు. బయట కొనుక్కొని తినే కంటే ఇలాగ ఇంట్లో చేసుకొని పిల్లలకి తినిపిస్తే మంచిది. మొత్తం పెరుగు వేసేసుకున్నాను. చూడండి, ఇలా కలుపుకోవాలి. బటర్ వేసి కలుపుతున్నాను ఇప్పుడు. చూడండి, బాగా కలపాలి బటర్ వేసి. ఎంత బాగా కలుపుకుంటే అంత మంచిది. ఇలాగా కలుపుకోవాలి బటర్ వేసి బాగా. తర్వాత కొంచెం నెయ్యి వేసి లాస్ట్కి పెట్టేయాలి. క్రాక్స్ లేకుండా ఇలాగా రౌండ్ చేసి ఇలాగ రౌండప్ చేసి పెట్టేసుకోవాలి. కొంచెం సేపు 10 మినిట్స్ మూత పెట్టేసి పెడదాం. చూడండి, 10 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు దీనికి బాగా ఇలాగా కలపాలి. 2 పార్ట్స్ కింద విడదీస్తున్నాను పిండి. చూడండి, 2 పార్ట్స్ కింద తీసాను. కొంచెం పిండి వేసుకొని రుద్దుకోవాలి. ఇలాగ చేయాలి. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే పిజ్జా ఇలా ఇంట్లోనే తయారు చేసుకోండి గోధుమ పిండితో. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వస్తుందో. బటర్ పెట్టుకోవాలి. మేము పెట్టుకునే ప్లేట్కి బటర్ అప్లై చేసుకోవాలి. ఇలాగా ప్లేట్ మొత్తం బటర్ అప్లై చేసుకోవాలి. దీంట్లోకి పెట్టేయాలి ఇప్పుడు చేసిన చపాతీ. ఇలాగా ఒక హద్దులాగా పెట్టేసుకోవాలి. దానంత వరకే వేయాలి. మొత్తం వెజిటేబుల్స్ వేసేయి, దానికి బయట వేయకూడదు. ఇప్పుడు స్పోక్తో ఘాట్లు పెట్టుకోవాలి. మా బాబు నేను పెడతానని ఎలా పెడుతున్నాడు చూడండి. చెప్తే వినట్లేదు, ఏడుస్తున్నాడు. సర్లే అని ఇచ్చాను. ఓ లైన్గా పెడుతున్నాడు. మొత్తం పెట్టేశాడు. చిల్లీ సాస్ వేస్తున్నాను ఒక స్పూన్ చిల్లీ సాస్. తర్వాత పిజ్జా సాస్ వేస్తాను ఇప్పుడు. ఒక స్పూన్ వేసుకోవాలి పిజ్జా సాసు. నెక్స్ట్ లాగ్లో చూపిస్తాను.
పిజ్జా సాస్ ఎలా చేసుకోవాలో ఇంట్లోనే ఇలాగ మొత్తం వేసేసుకోవాలి. ఇప్పుడు చీజ్ వేసుకోవాలి. బయటికి ఇలాగ రాకూడదు, బయట పడకుండా చూసి వేసుకోండి. చీజ్ మొత్తం ఇలాగ వేసుకోండి. చీజ్ కూడా ఆనియన్ పెట్టేసుకోవాలి. మొత్తం ఇలాగ ఆనియన్స్ పెట్టేసుకోవాలి. క్యాప్సికమ్ కూడా పెట్టేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు స్వీట్ కార్న్ వేసేస్తున్నాను. మొత్తం స్వీట్ కార్న్ ఇలాగ వేసేసుకోవాలి. పైన కొంచెం చీజ్ వేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉండిద్ది. చూడండి అయిపోయింది. బటర్ వేసుకోవాలి. పైన కొంచెం సైడ్లకు మొత్తం బటర్ వేసుకోవాలి. ఇందాక కరిగిచ్చి పెట్టుకున్నాను కదా బటర్, మొత్తం వేసేయాలి. చాలా టేస్ట్గా ఉండిద్ది ఇలా బటర్ వేసుకుంటే. ఉప్పు మీద పెట్టేశాను, మూత పెట్టేశాను. చూడండి బేక్ అయిపోతుంది. చూడండి బేక్ అయిపోయింది. కట్ చేస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. నేను టేస్ట్ చూసి చెప్తాను ఆగండి. సూపర్ అంటే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మా అబ్బాయి కూడా ఇచ్చాను ఒక పీసు. సూపర్ ఉంది అంటున్నాడు మా అబ్బాయి. అంటున్నాడు చూడండి సూపర్ అంటే సూపర్ ఉంది ఫ్రెండ్స్ అంటున్నాడు. చాలా టేస్ట్గా ఉంది అంటున్నాడు. వాడికి చాలా బాగా నచ్చింది. అంటున్నాడు. మీరు కూడా మీ పిల్లలకి ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.